ఇవాళ ఇండియా పాకిస్తాన్ యుద్ధం ముగిసిన వారాలు గడిచిపోయినా సరే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు మన భారతదేశ పరువు ప్రతిష్టను పదే పదే ఆయన మంటగలుపుతూ ఉన్నారు. మరి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, మన సెంట్రల్ గవర్నమెంట్, మన బీజేపీ నాయకులు మరి వారేం చెప్తారో నాకైతే అర్థమే కాదు. నిన్న అక్కడ G7 కంట్రీ ఆ మీటింగ్ పోయినప్పుడు మోడీ గారు ప్రెసిడెంట్ గారితో మాట్లాడితే 30 నిమిషాలు మాట్లాడాడు, అనేక విషయాలు మాట్లాడాడు. మన ప్రైమ్ మినిస్టర్ చాలా స్పష్టంగా ఆయన ఫోన్లో చెప్పాడు, అదేమంటే మాకు మధ్యవర్తిత్వం అవసరం లేదు, పాకిస్తాన్ రిక్వెస్ట్ మేరకే మేము యుద్ధాన్ని ఆపామని చెప్పి చాలా చక్కగా వివరించాడు ప్రైమ్ మినిస్టర్ గారు అని చెప్పి మన ఫారిన్ సెక్రటరీ చెప్తా ఉన్నాడు. కానీ ట్రంప్ మాత్రం మరింత క్లియర్గా చెప్తున్నాడు. ఆయన అసలు మరి ఏమాత్రం కూడా డౌట్ రాకుండా ఆయన చెప్పిందేమంటే, ఐ థింక్ మోడీ ఈజ్ ఎ ఫ్యాంటాస్టిక్ మ్యాన్, వీఆర్ గోయింగ్ టు మేక్ ఏ గ్రేట్ డీల్ విత్ మోడీ ఆఫ్ ఇండియా, బట్ ఐ స్టాప్డ్ ద వార్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా. ఆయన ట్రంప్ పదే ఐ స్టాప్డ్ ద వార్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా. అదే మీకు ఏమన్నా సిద్ధవుతా ఉందని అడుగుతాను. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి కానీ, లేదా డిఫెన్స్ మినిస్టర్కి కానీ, మన సెంట్రల్ గవర్నమెంట్కి కానీ, లేదా బీజేపీ నాయకులకు కానీ మీకేమన్నా కొద్దిగా సిగ్గు ఎక్కువ ఉందా అని అడుగుతాను. ఆయన పదే చెప్తా ఉన్నాడు. అసలు చిన్న దేశాలు, రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరిగితే జెలెన్స్కీని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడితే ఆయన ట్రంప్ ఎదురుగానే జెలెన్స్కీ ఎదురు తిరిగాడు. తర్వాత ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో కూడా ఇరాన్ వాళ్ళు చాలా మేము భయపడేది లేదు, ట్రంప్ కూడా భయపడము, అయితే అవసరమైతే అమెరికాకు కూడా ఇది చేస్తామని చెప్తాను. 146 కోట్ల జనాభా కలిగిన భారతదేశం అసలు ముందు నుంచి కూడా ఒక స్వతంత్ర ప్రతిపత్తితో ముందుకు పోతున్న సందర్భంలో జమ్మూ కాశ్మీర్ ఇష్యూలో కానీ, ఇండియా పాకిస్తాన్ మధ్య ఏ ఇష్యూ వచ్చినా మేము బైలేటరల్గానే సెటిల్ చేసుకుంటాము, మాకు థర్డ్ పార్టీ ఇంటర్ఫిరెన్స్ అవసరం లేదని ముందు నుంచి కూడా చెప్తాను. ఇందిరాగాంధీ కాలంలో చాలా స్పష్టంగా చెప్పింది. మన్మోహన్ సింగ్ గారు అమెరికా గడ్డ మీద చెప్పారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. మరి మోడీ గారు వీళ్ళు సంజాయించుకుంటూ ఉన్నాం. తర్వాత మోడీ గారికి మరి ఇన్నాళ్ళు టైం దొరికింది అని నేను అడుగుతాను. అమెరికా అధ్యక్షుడు చెప్పిన వెంటనే నువ్వు ఖండించాలా? ఆయన ఇప్పుడు పదే చెప్తానే ఉన్నాడు. ఆయన 10 సార్లు చెప్తానే ఉన్నాడు. ఆయన నిన్న కూడా మేము ఫోన్ చేశాడు, మాట్లాడినాడని మీరు చెప్పినాను కూడా మళ్ళీ ట్రంప్ గారు చెప్తారు. 146 కోట్ల జనాభా కలిగిన, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశం, అణ్వస్త్రాలు కలిగిన భారతదేశం. ఇవాళ ట్రంప్ ఒక్క మాట అది కూడా ఏమంటున్నాడు, ఆయన నేనేదో చెప్పి కన్విన్స్ చేసినానని కాదు, మీతో వ్యాపార సంబంధాలు బంద్ చేస్తాం, వాణిజ్య లావాదేవీలు ఉండవు అని చెప్పిన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వము, ఇండియా ప్రభుత్వం దానికి వచ్చినాయి, వాళ్ళు యుద్ధాన్ని ఆపారని చెప్పారంటే ఇంతకంటే ఒక భారతీయుడుగా సిగ్గుపడాల్సిన అంశం ఇంకోటి ఉందా అని నేను అడుగుతున్నాను. ప్రతి ఒక్క భారతీయుడు కూడా, ఒక జర్నలిస్టు కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక రైతు కానీ, ఒక కార్మికుడు కానీ, ఒక సైనికుడు కానీ, ప్రతి ఒక్కరు కూడా సిగ్గుతో తలదించుకునే పద్ధతుల్లో ఇవాళ అమెరికా అధ్యక్షుడు మన పరువు తీస్తూ ఉంటే బీజేపీ నాయకులు ఎక్కడ పోయినారని నేను అడుగుతాను. కాబట్టి మొత్తం జాతికి ప్రధాని నరేంద్ర మోడీ గారు క్షమాపణ చెప్పాలి. We demand apologies from the Prime Minister of India, Mr. Narendra Modi. The second thing is వెంటనే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు జూలై ఆగస్టు కాదు, ఇప్పుడు వెంటనే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి అసలు ఏం జరిగింది, నువ్వు విదేశాల్లో ప్రచారం చేయడానికి పార్లమెంట్ మెంబర్స్తో టీంలు పంపుతావు, కానీ పార్లమెంట్ సమావేశాలు పెట్టవు. సరే ఏం జరిగిందనే దాన్ని వివరించడానికి పార్లమెంట్ సమావేశాలు పెట్టమని దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలని డిమాండ్ చేస్తూ ఉంటే నువ్వు పార్లమెంట్ సమావేశాలు పెట్టవు. కాబట్టి ఏమంటే జాతికి క్షమాపణ చెప్పాలి, నంబర్ 1. నంబర్ 2, తక్షణమే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తారు.